పౌలు శీలల వారు. ఎలా ప్రార్థించాలంటే అండి? పౌలు శీలల వారు. చూడండి అమ్మ, అపోస్తుల కార్యాలు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు హల్లెలూయా ఎక్కడున్నారు? ఇళ్ళలో పౌలు శీల ఎక్కడున్నారండి? జైల్లో ఉన్నారు. మధ్యరాత్రి వేళ పాటలు మొదలెట్టారు, స్థుతి మొదలెట్టారు. మధ్యరాత్రి వేళ ఏం మొదలెట్టారు? మనం ఖచ్చితంగా ఇప్పుడు మధ్యరాత్రి వేళ ఉన్నాం. ఆవిడ స్థుతి మొదలెట్టినప్పుడు జైలులో ఏమైందండి? భూకంపం వచ్చి గోడలు ఏమైంది? ఆ స్థుతికి ఏమైంది? కూలిపోయింది. ఆ జైలు అధికారి ఏమనుకున్నాడు? పారిపోయానేమో అనుకు కంగారు పడిపోయి పోలీసులు ఏమన్నా మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నామని. అప్పుడు వెంటనే జైలు అధికారి ఏం పొందాడండి? రక్షణ పొందాడు. ఏంటి? ఆ స్థుతికి జైలు గోడ బద్దలైపోయినాయి. ఈ రోజున మన స్థుతికి పగలాలా వద్దా? మన కార్యాలు బ్రేక్ అవ్వాలా వద్దా? అవ్వాలండి. ఈరోజు అలాంటి స్థితి ఇవ్వాలి. మనం బ్రేక్ అవ్వాలా వద్దా? బ్రేక్ అవ్వాలండి. బ్రేక్ చేసేదే ప్రార్థన. అలాంటి ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థన చేయండి. లేకపోతే హాయిగా పడుకోండి. తగ్గేదో మొరకెళ్ళిపోయి హాయిగా పడుకోండి. లేకపోతే అలాంటి ప్రార్థన చేయాలి. ఆనాడు పౌలు శీలని అక్కడ అలా ఎలా అయితే స్థుతించారో అలాంటి స్థుతి ఇవ్వాలంట. రాత్రి వేళ మనం పౌలు శీల వలె బలమైన స్థుతి ఉండాలంటండి. పౌలు వలెను శీల